అంబటి రాంబాబు గారు, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నారా? లేకపోతే అమరావతి దగ్గర కొండపైన ఏమన్నా పైన కూర్చొని కింద నీళ్ళని బాగా పరీక్షించి దాంట్లో కూడా అప్పుడప్పుడు దిగి స్విమ్మింగ్ చేసి మళ్ళీ పైకి కూర్చొని వీడియోలు తీస్తున్నారా? పోన్లే, ఇది కరెక్టేలే. ఎందుకంటే మీకు స్విమ్మింగ్ అమ్మాయిలతోటే అనుకున్నా, నీళ్ళలో కూడా స్విమ్మింగ్లు చేస్తారు, పర్వాలేదు. ఓకే, వెరీ గుడ్. ఏమయ్యా, నీ కళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా లేవా? అసలు మాకేం అర్థం కావటంలా. ఎంత పిచ్చోడికి కూడా చెప్తే అర్థం కావాలి కదా. మీ రాజశేఖర రెడ్డి ఇల్లు, మీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడుంది? తాడేపల్లి. అది ఎక్కడుంది? తాడేపల్లి అమరావతిలోనే కదా, వేరే ఉందా? లేదు. ఇంకా ఏంటయ్యా నీకు? ఇంకా ఏం ప్రూఫ్లు కావాలా నీకు? నువ్వెక్కడున్నావు చెప్పు, నువ్వెక్కడున్నావు? అమరావతిలోనే కదా నువ్వు ఉంది. గుంటూరులో ఉంటావు లెగిస్తే. గుంటూరు ఎక్కడుంది? అమరావతిలోనే కదా ఉంది. మునిగిపోయిందా? మునిగిపోయిందా? ఏం మునిగింది? నిన్న క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? P4 మీటింగ్ ఎక్కడ జరిగింది? రతన్ టాటా హబ్ ఎక్కడ జరిగింది? ఏం పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతున్నావా బాబు? నేను గుంటూరు జిల్లా వాళ్ళండి, మా తెలుగు వాళ్ళు అనుకున్నా. ఊరిని బొందవాడ మరీ ఇంత దారుణంగా నువ్వు ఇంత అమాయక పిచ్చోడువా? ఊరిని బొందవాడ. ఏదైనా కొంచెం బాగా ఆలోచించవా మాట్లాడే ముందు. నువ్వెన్ని మాట్లాడినా, నీవు ఒకవేళ నేషనల్ ఎలక్షన్లో గెలిచినా, ఒకవేళ మీ పార్టీ వచ్చినా, జగన్మోహన్ రెడ్డి నిన్ను మాత్రం గేటు బయటే ఉంచుతాడు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన గవర్నమెంట్లో తప్పులని నీకు తెలుసు కదా. నేను లోపల రానీడు. అది నువ్వు చూసుకో, కరెక్ట్ చూసుకొని ఉండు. ఎందుకంటే నాలంటాడు ఏదో చెబుతుంటాడులే కానీ నువ్వు అవన్నీ నమ్మకయ్యవు. నువ్వు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి భజన చేసి తప్పలేదు. మరీ దారుణంగా చేస్తున్నావా? మొన్న ఎక్కడన్నా కృష్ణా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఏమన్నా కింద దిగాము, నెలలో కాసేపు కూర్చొని లేచావా ఏంటి? ఇంకా రంప అది పోయినట్లేదు. ఎప్పుడన్నా నీకు అంత బుద్ధి పుడితే ఒకసారి వెళ్ళి కూర్చొని రా. ఏమి నీ దొంపదాగా ఏం మాట్లాడుతున్నావా? కొద్దిగా చూసి మాట్లాడవా రాంబాబు? నీకు తెల్లంటికలు వచ్చినాయి కానీ జ్ఞానోదయం ఎక్కడో మిస్ అవుతుంది. చూసుకొని మాట్లాడు. ఓకే.